హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. నేనైతే చాలా బాగున్నాను. నిన్న సండే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదండి. అందుకని చెప్పేసి నైట్ అయితే డాడీ ఎవ్రీ సండే చికెన్ తీసుకొస్తారు. అలాగే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. నేను రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీలా కాకుండా ఫ్రై అయితే చేశానండి. ఆనియన్స్ మంచిగా చిన్నగా కట్ చేసేసుకుని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే చికెన్ అయితే అందులో వేసేసాను అనమాట. చికెన్ హైలోనే ఉంచి వాటర్ అంతా వచ్చే వరకు అయితే మంచిగా కుక్ చేసుకున్నానండి. ఇలా కొంచెం సేపటికి అంటే ఒక 8 మినిట్స్ 10 మినిట్స్కి చికెన్లోంచి వాటర్ ఇంకా ఆయిల్ ఇంకా సెపరేట్ అయిపోయినాయి అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా అయితే వేసేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చిగా వాసన పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసేసానండి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదనమాట. ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నాకు మా డాడీకి కూడా బాగా నచ్చింది. అలాగైతే 4-5 లవంగం మొగ్గలు, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అలాగే కొంచెం అల్లం, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్టార్ పువ్వు ఉంటుంది కదా, అదైతే వేసి మిక్సీలో అయితే వేసాను అనమాట. మసాలా కూడా మంచిగా వచ్చింది. కర్రీ గ్రేవీ ఇంకా ఫ్రై లాగా కూడా అనిపించిందండి. ఇంకా మొత్తం కర్రీ అంతా అయిపోయింది. కానీ ఒక మైనస్ ఏంటంటే నేను ఆయిల్ వేసాను, అంటే మనకి శీతాకాలం కదా, అందుకని చెప్పేసి ఆయిల్ గడ్డకట్టుకుపోవడం వల్ల నేను ఎక్కువ పడిపోయింది అనమాట. నేను వేసింది తక్కువ అనిపించినా సరే అది వేసిన తర్వాత వేడయ్యేసరికి ఎక్కువైపోయి మొత్తం కర్రీ అంతా ఆయిల్ లాగా అయిపోయింది. ఇంక లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత పక్కకైతే వంచి పెట్టేసి ఆయిల్ అయితే తీసేసానండి పక్కకి. ఇందుకో నాకైతే ఇంతవరకు వచ్చింది. ఇంకొక కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఆయిల్ అంతా అయితే సెపరేట్ చేసాను. ఇదేం ఫస్ట్ టైం కాదండి. నవంబర్ స్టార్టింగ్ ఇంకా చలికాలం స్టార్ట్ అయింది అనిపించుకున్నప్పటి నుంచి ఆయిల్ ఇలాగా ఫ్రీజీగా అయిపోతుంది. కర్రీలో కొంచెం ఎక్కువైతే పడిపోతూనే ఉందన్నమాట. ఇంకా కర్రీ అంతా అయిపోయాక నేను మా మహి అయితే కూర్చొని తినేసాము. మంచిగా మా మహికి కూడా బాగా నచ్చింది కర్రీ, నాకు కూడా బాగానే నచ్చింది. నేను మార్నింగ్ మా డే అయితే 5 o'clock అలా స్టార్ట్ అయిందండి. మా మహి 5కి లేచింది, కొంతసేపు ఆడుకుని మళ్ళీ పడుకుందనమాట. ఇంకా మళ్ళీ లేచింది. ఇంకా చర్చికి వెళ్దాం అనుకునేసరికి అయితే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. కరెక్ట్గా 8:30కి చర్చికి వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మానేద్దాంలే అని చెప్పేసి ఊరుకునేసరికి 11 ఆ టైంకి ఇంకా తగ్గిపోయింది. ఇంకా థర్డ్ సర్వీస్ ఉంది కదా అని చెప్పేసి నేను మా మహిని పడుకోబెట్టేసి అయితే చర్చికి వెళ్ళొచ్చేసాను. చర్చికి వెళ్ళొచ్చేసిన తర్వాత అమ్మ అయితే పొటాటో ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే చేసింది. అది వేసుకుని తినేసి కొంతసేపు ఏదో పని ఉంటే ఆ పని అయితే చేసేసుకున్నాను అనమాట. ఈవినింగ్ ఇంకా లేచిన తర్వాత వర్షం పడుతూ ఉంది. డాడీ ఏం కర్రీ తెస్తారా అనుకుంటుంటే చికెన్ కర్రీ అయితే తెచ్చారు. ఇంకా నేను మా మహి అయితే మంచిగా అయితే తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత డాడీ స్వీట్ తెచ్చారు, అది కూడా తినేసాను అనమాట. జాంగ్రీ తెచ్చారు, అది కూడా తినేసి ఇంకా పడుకున్నాము. చర్చ్కి వెళ్ళేటప్పుడైతే గెట్ రెడీ విత్ మీ షూట్ చేశానండి. ఆ వీడియో కూడా ఈరోజే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.